కూడా చేస్తా. గుడ్ మార్నింగ్ గైస్. డే 2 ఫ్రమ్ గోవా. ఇప్పుడే లేసాము. 10:30 అయింది టైము. 10:30 టైం ఎంత? 10:45. ఇట్స్ 10:45. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఇంద్ర అట్లా చూస్తున్నావు. నిన్న చాలా మందికి నేను బీచ్ చూపెట్టాను అనమాట. బీచ్కే వాళ్ళని చూపించాము. వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. నైట్ అంతా రచ్చ చేశారు. కానీ ఓకే, మాకు అలవాటు అయిపోయింది అలా. నా ఎట్లుంది గోవా? గోవా గాన్. ఇంకా ఏం ఎంజాయ్ చేయలేదు. అందగానే ఆకలేస్తుందిరా. రెడీ అయ్యి తిందాం నా ఫస్ట్. అమ్మా నీళ్ళమ్మా. 10:45 అవుతుందిరా. బ్రేక్ఫాస్ట్ చేయలేదురా ఇంకా. విల్ డైరెక్ట్లీ బ్రంచ్ మ్యాన్. ఏంద్రా బ్రంచ్? ఒక్కసారైనా బ్రంచ్ తిన్నావా? అదే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ టైంలో టిఫిన్ తినడమే బ్రంచ్ రా. ఏందరా రోజు చేసేది కదా నైట్ షిఫ్ట్ చేసేది. A few moments later. హెయిర్ స్టైల్ చేస్తున్నారు. స్ట్రైట్నింగ్. ఏంట్రా అది? ఇది జుట్టు ఊడిపోద్ది. ఎవరిదైతే మనకేంటి? వేడిగా ఉందిరా. వేడిగానే ఉంటది. సుభాష్ ఎందుకురా మనకి? సో గైస్ మనం రెడీ అయిపోయాం అన్నమాట. ఇంకొక లద్దలు పెట్టేశాడు. పైకి లేపురా. ఓకే సార్. యా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మేము రెడీ అయిపోయి 15 నిమిషాలు అయింది కిందకి వచ్చి. ఏం రాసాయి మన పరిస్థితి. అందుకే నాకు జల్దీ రెడీ కాబుద్ది కాదు. ఏ రెడీ అయ్యే లాభం? వచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. బాగుందండి. అది ఫోర్ట్ అంట. అగోడా ఫోర్ట్. ఏది? ఓ ఇదా. అక్కడ అక్కడికి వెళ్ళింది అండి. ఫోర్ట్కి అయితే వచ్చేసాం. అగోడా ఫోర్ట్ అంట. మా లొకేషన్ నుంచి అరౌండ్ ఒక 25 మినిట్స్ పట్టింది మాకు ఇక్కడికి రావడానికి. రూట్ అదిరిపోయింది. చాలా బాగుంది. అందుకే ఈ సీజన్లో రండి. ఈ సీజన్లో రాకండి. వర్షానికి అమ్మాయి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, అంటే ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. ఈ సీజన్లో వస్తే బెనిఫిట్ ఏంటంటే మీరు స్నానం చేయాల్సిన అవసరం లేదు. బయటకు వస్తే తడిసిపోతారు. అదొక అడ్వాంటేజ్ అనమాట. యా నువ్వు స్నానం చేసావు ఈరోజు? ఏ కాలం చేయను కదా నేను. అది ముందు చూడు అమ్మాయిని గుర్తున్నా. గైస్ ఇప్పుడు అగోడా ఫోర్ట్లో ఉన్నాం కదా. చూసినట్లయితే ఇది రూట్ మ్యాప్ అనమాట. ఇట్లా మీరు ఎట్లా పోయినా ఏదో ఒకటి చూస్తారు. అన్నీ మస్తు ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఉంది కదా అక్కడ ఉన్నాం. ఇది ఏ కాలం నాటిది? ఇది ఇది పాతకాలం. You know the meaning of pagoda? No. A place of water. ఓకే వాడు గుడ్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి. ఇది 15th సెంచరీ అప్పటిదంట. ఓ నైస్. అప్పట్లోనే ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టిరంటే వాడు సాయి గ్రేట్. వాడు గ్రేట్ తెలివైన వాడు. గ్రేట్ వాడు పోర్చుగీస్ అంట. మరి చూసుకోండి. మా సాయిగాడు ఒక మోటివేషనల్ కోట్తో వచ్చాడు. ఫోర్ట్కి వెళ్ళడానికి రోడ్ మ్యాప్ చూడడమే కాదు, జీవితంలో పైకి ఎదగడానికి కూడా రోడ్ మ్యాప్ అనేది తీసుకోవాలి. మేము ఆ రోడ్ మ్యాప్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఖాళీకి ఇలా బతుకుతున్నాం. ఇంకా ఎన్ని రోజులని ప్రెజర్లో పెట్టుకుంటారు. వాడు చూసినట్లయితే ఇట్లా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంట్రీ అనమాట. నార్మల్గా ఇది ఎంట్రీ. నార్మల్గా ఎంట్రీ అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఎగ్జిట్ అంటే బయటకు వస్తాం. ఎగ్జాక్ట్లీ.
పొడి అమ్మ పడిపోతుంది. అప్పట్లో కట్టిన స్టెప్స్. 14th సెంచరీ నుంచి ఈ స్టెప్స్ కన్స్ట్రక్షన్స్ అన్ని చూస్తుంటే అంటే దాన్ని చూస్తుంటే దాన్ని బట్టి ఏమర్థమైందంటే ఒక 14th సెంచరీలో స్టార్ట్ చేసి బిల్డింగ్ స్టార్ట్ చేసి 15th అయింది. అంటే అప్పట్లో మేస్త్రులు మంచి ఇది చూడండి. ఇగో ఇది చూసినట్టయితే ఇగో ఇది 14th సెంచరీలోనే దొరికేది ఇది, ఈ రాయి అప్పట్లో. ఇవన్నీ వాళ్ళే పెట్టారు బొక్కలు. డిజైన్ ఇది చాలా అరుదైన రకం. అలాగే ఉంచుతారు. దీన్ని ఇలానే కాపాడాలి. ఎవర్రా మీరంతా? చూసినట్లయితే మనకు ఇక్కడ ఈ రాక్స్ తో పాటు ఇక్కడ మధ్యలో గ్రీన్ గ్రీన్ గా కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళు అప్పట్లోనే సేవ్ నేచర్ అని చెప్తున్నారు. అంటే బ్యాగ్ నేను పట్టుకుంటే నీ అసిస్టెంట్. సి గైస్, ఇప్పుడు ఫోర్ట్కి వచ్చాం. అంతా బాగానే ఉంది, వ్యూ బాగుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క పోజ్ ఇచ్చి ఫోటోలు తీయమంటున్నాడు. ఒక్కడన్నా మానవత్వం కోసమైనా ఫోటో దిగుతావారు నేను అడగాలి ఇప్పుడు దాకా. ఎందుకు అడగాలి? ఇప్పుడు ఎందుకు అడగాలి? ఒక్క రీజన్ చెప్పమని. సరేరా, నీకు ఫోటోస్ ఇంట్రెస్టా? కాదు. ఇన్స్టాలో పెడతావా? మరి ఎందుకు రాని? ఇంకా 3 రోజులు ఉన్నాయి ట్రిప్, మీకు దిగాలి నేను. అవును, ఆలోచించుకొని మాట్లాడండి, ఆలోచించుకొని మాట్లాడండి. ట్రిప్ కి రావట్లే, మేము హైర్ చేసుకున్నాం ఫోటోగ్రాఫర్. పైసలు ఎందుకు? పైసలు ఎందుకు? ఎవరు పెడుతున్నారు నీకు? నేనే పెడుతున్నా, నా పైసలు నేను పెట్టిస్తున్నా. ఈ ట్రిప్పులన్నీ ఇల్లు ఇచ్చే పైసలతోటే పోతున్నాను సార్. మరి ఇగో ఫోటోగ్రాఫర్ హైర్ చేసుకోవాలి మాలాగా మీరు కూడా. ఇది ఇప్పుడు ఇదంతా ఓకే, గొడవ అన్నాక అవుతా ఉంటాయి. బట్ ఇక్కడ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం రండి. అది రిజర్వాయర్ అంట. నార్మల్గా ఇక్కడ చెప్పిన వాళ్ళు, ఇక్కడ పురాతన వాళ్ళు చెప్పారు, ఆర్కియాలజిస్ట్ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కున్నాక తెలిసింది ఏంటంటే అది రిజర్వాయర్, అది బీచ్. ఇదేంటి ఇప్పుడు బీచ్ పక్కన రిజర్వాయర్, ఇది లేదనుకో వాటర్ ఇట్లా వచ్చేస్తాయి లోపలికి. దానికి సపోర్ట్ గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గోవాకి ఇది మెయిన్. ఇది లేకపోతే వాళ్ళు లేకపోతే గోవా విధ్వంసం జరుగుద్ది. గోవాలో మరుసటి రోజే గోవాలో సునామీ పక్కా. ఏం చెప్తున్నారా మీరు? ఇలాంటి వాళ్ళు. Meanwhile, कितना फिशेस मिले आपको? वहाँ है, वो देखो वहाँ फिश है. अच्छा, मैं आया ना अभी मिलता. ఫిషింగ్ చేస్తున్నాం అన్నమాట. చేయాలని ఉంది. वाड़ अड़िगना చూద్దాం. फंस गया बोले से नीचे गिर गया. ఇది అది పర్రా రోడ్. సో పర్రా రోడ్ అంటే రోడ్ అంతా ఈ చెట్లు. ఇందాక బోర్డు ఉంది, ఎమ్మె ఆర్ఆర్ఏ. ఇది బాగాలేదు, ఆల్రెడీ పోయిన బాగా వచ్చింది. అయినా పర్లేదు. ఇప్పుడు మనం పర్రా రోడ్కి వచ్చామన్నమాట. సో ఈ రోడ్ ఏంటంటే చుట్టుపక్కల కొబ్బరి చెట్లు ఉంటాయి అన్నారు. చుట్టుపక్కల ఉండవు, అటు ఇటు ఉంటాయి. మళ్ళీ మీరు చుట్టుపక్కల వ్లాగ్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఇది కాదు అట్లా అనుకో. చుట్టుపక్కల అక్కడ ఎత్తుకున్నారు. వాడు అప్పుడే ఫోటోషూట్ స్టార్ట్ చేశాడు. చూస్తే మనం ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చూస్తే చాలా పెద్ద రోడ్ లాగా ఉంటుంది, కానీ చూస్తే పట్టుమని 10 చెట్లు కూడా లేవు ఇక్కడ. పట్టుమని లేవు, నార్మల్గా 10 చెట్లు లేవు ఇక్కడ. మనం పైన కూడా కొబ్బరి బొండాలు కూడా లేవు, ఏమన్నా తీసుకొని తాగుదామన్నా. a few moments later. ప్రతి ట్రిప్లో పోలీసులు పట్టుకోవడం కామన్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి. ఈజ్ ద కల్ప్రిట్. పాయింట్ నెంబర్ 1, ముగ్గురం కలిసి వస్తున్నాం. దరిద్ర ఉన్నా అంటే గ్యాంగ్ మొత్తంలో కామన్ కంపోజ్లో మేము ముగ్గురం కలిసి వస్తున్నాం. అన్నీ చక్కగా చూసుకోవాలా? లేదు,
ఆల్రెడీ ఒక స్టంట్ అయిందని అన్నకి చెప్పేసి లైసెన్స్ లేదు. నేను అప్పటికి చెప్పాను నలుగురం వెళ్దాం రా. ఒక్క నిమిషం. అన్నకి లైసెన్స్ లేదు అన్నాడు, ఈడికి లేదు. నేను నడుపుతున్నా, వాడు వెనకాల కూర్చున్నాడు. నేను నా దగ్గర లైసెన్స్, నేను డ్రైవ్ చేయట్లేదు. నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో నా బండిలో డ్రైవ్ చేయడానికి వెనకాల ఎవరు లేడు, నేను ఒక్కడనే ఉన్నా, అందుకే నేను నడుపుతున్నాను. పోలీస్ పట్టుకున్నాడు, 1000 రూపాయలు దొబ్బాడు. బండి ఆల్మోస్ట్ సీజ్ అయిపోయేదాకా వెళ్ళింది బండి. అట్లేం అవ్వలేదు కానీ బాధ ఏడైతుందంటే ఆ 500తో సాయిగాడు ఏమైనా ఏదో సంథింగ్ ఏదో ఒకటి బాగా అయినందుకు ఒక 500తో పార్టీ ఇస్తా తినిపిస్తా అని జస్ట్ 5 minutes బ్యాక్ అన్నాడు. ఈలో పోలీస్ పట్టుకొని 500 చేతుల దాకా వచ్చింది, డబ్బులు కొనేసి నేను లేదు పెట్టింది ఈడి వల్ల. నువ్వు కూడా ఎలా వస్తుందిరా నీకు? పట్టుకొని 10 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ సాయిగాడు దొరికిపోయాడు. పట్టుకొని 10 నిమిషాలు కూడా కాలేదు. సేమ్ బండి, డ్రైవర్ మారాడు, ఆడు దొరికిపోయాడు. డబ్బులు పెట్టడానికి సో మనం అమ్మాయి లక్షలకి క్యాసినోకి వచ్చామన్నమాట, జూదం ఆడడానికి. మద్యపానం ధూమపానం లాగే జూదాం కూడా హానికరం చాలా. మా పక్క టేబుల్లో లిటరలీ 4 లక్షలు విత్-ఇన్ 2 minutes పోగొట్టుకున్నాడు వాడు. వచ్చాడు, ఒకటి పెట్టాడు, లక్ష పోయింది, ఇంకోటి పెట్టాడు, లక్ష పోయింది, 4 లక్షలు పోయింది. 4 lakhs విత్-ఇన్ 2 minutes. సరే ఓకే, వాడికంటే బుద్ధి లేదు. మా వాళ్ళు వచ్చారు పెద్ద పీకుదామని, వాళ్ళు తీసుకున్నారు. రామకాయ 3000 బొక్క. ఎందుకు పెట్టడానికి తెలియదు, వాడికి ఏమీ తెలియదు అసలు. ఏం తెలియకుండా పెట్టాడు, పోయినాయి. సో అదే మనకి ఎందుకు ఇవన్నీ? వచ్చామా, తిన్నామా, డాన్సులతో చూసామా, పడుకున్నామా, ఇప్పుడు వచ్చాము, ఫుల్గా దొబ్బి తిన్నాం, బఫేకి న్యాయం చేసాం, బాగా తిన్నాము. మళ్ళీ కిందకి వెళ్ళి కొంచెం చూసి అలా గేమ్ ఆడే వాళ్ళని చూస్తే మజా కూడా వస్తుందండి. బాగుంది, గేమ్ అయితే బాగున్నాయి కానీ మన డబ్బులు రావాలి. గ్యాంబ్లింగ్, ఇదంతా గ్యాంబ్లింగ్. Meanwhile, I want Spider-Man swan. I want బట్టలన్నీ